సంబంధించినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే ఇటీవలే మరణించిన విషయం అయితే మనందరికీ తెలుసు. మరి ఈ రోజు అయితే మనం నర్సంపేట నియోజకవర్గము ఆయన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి మండలము అదేవిధంగా నల్లబెల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాము. మరి ఆయనది ఈ రోజు అయితే దశదిన కర్మ. ఈ దశదిన కర్మను పురస్కరించుకొని గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరయ్యి ఆయన చిత్రపటానికి అయితే పూలమాల వేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. మరి ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, తండోపతండాలుగా వచ్చినటువంటి వేళ మనమైతే ఈ రోజు నల్లబెల్లి గ్రామం దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ దగ్గరికి అయితే కల్వకుంట్ల తారక రామారావు గారు అదేవిధంగా హరీష్ రావు గారు అయితే బయలుదేరిన వేళ మరి ఇక్కడ ఉన్నటువంటి జనము మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉన్నది, మరి శోక సంద్రంలోనైతే ప్రతి ఒక్కరు ఉన్న వేళ మరి ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మరి వారి సతీమణి గారు కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులు కానీ మనమైతే ఒకసారి తప్పకుండా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం మా నియోజకవర్గానికి పెద్ద లోటు. నేను సుదర్శన్ రెడ్డితో పాటుగా 14 సంవత్సరాల మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసి 26 సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డితోటి నడిచినటువంటి కార్యకర్తలం. నేను మండల పార్టీ అధ్యక్షునిగా 14 సంవత్సరాలు ఆయనతో పోరాటం చేసినాము. అందరం కలిసి ఆయన లేడు అన్న విషయము ఈ తెలంగాణ అదేవిధంగా ఈ నల్లబెల్లి మండలం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా చూస్తారు? మాకు సుదర్శన్ రెడ్డి లేనటువంటి లోటు అనేది ఇక ఈ లోటు భర్తీ కాదు. అటువంటి నాయకుడు మాకు ఇక దొరకడు. మా నియోజకవర్గం ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చేసిండు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు ఇక లేడు. అట్లాంటి నాయకుడు రాడు అని చెప్పని మేమంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం నివాళులు అర్పించి కడదాకా కూడా ఆయనతో ఉన్నాము. ఇప్పటికి కూడా ఆయన యొక్క ఆశయాలను సాధించుకోవడం కోసం ఆయన కోసం ఎంతైనా పోరాడి మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఆయన పేరు నిలబెడతాము. ఆయనతో కలిసి పోరాటం చేసినాము. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. జిల్లాకు ఒక్కటి మెడికల్ కాలేజ్ తెస్తే నర్సంపేట నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండు, జూనియర్ కాలేజీలు తెచ్చిండు, పాకాల చెరువు నీళ్లు తెచ్చిండు, ఎంతోమందికి ట్రాక్టర్లు ఇచ్చిండు, ఎంతోమందికి మోటార్లు ఇచ్చిండు, కరెంట్ మోటార్లు ఇచ్చి పైప్ లైన్లు ఇచ్చి ఎంతగానో అభివృద్ధి చేసినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డిని మర్చిపోలేము మేము. ఇక అట్లాంటి నాయకుడు మాకు కావాలి. కాబట్టి కనీసం వడగండ్ల వాన కోసం వచ్చినటువంటి దాన్ని కేసీఆర్ గారిని దుగ్గొండి మండలానికి తీసుకొచ్చి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ప్రతి వ్యక్తికి అది పంట ఉన్నా లేకున్నా అందరికి కూడా ఇచ్చి కోట్ల రూపాయలు ఇప్పించి అందరినీ అభివృద్ధి చేసినటువంటి మంచి ప్రదాత. అటువంటి నాయకుడు ఇక లేడు, రాడు. కాబట్టి మేమందరం కూడా ఆయనకు చాలా రుణపడి ఉన్నాము. ఆయన ఆశయాన్ని సాధిస్తామని కూడా అంటున్నాం. ఆయనకు ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సంబంధము మరి ప్రతి ఒక్క పేదల ఇంటికి వచ్చేదా? ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ సభ్యునిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద ఏ ఫంక్షన్ ఉన్నా, పెళ్ళిళ్ళు కానీ సావులు కానీ ఏ ఫంక్షన్ ఉన్నాట వచ్చి 5-10 సాయం చేసి చిన్న చిన్న కుటుంబాలకు కూడా ఆదుకొని అందరు కూడా ఉన్నది. కాబట్టి ఆ ఆప్యాయతతోటే చనిపోయిన రోజున వేలాది మంది వచ్చిండ్రు. ఇవాళ కూడా ఇంకా వేలాది మంది వచ్చిండ్రు. ఆయనకు ఉన్నటువంటి అభిమానం అనేది ఇప్పటికీ నేను అనుకుంటా, నాకు తెలిసిన కాడికి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చచ్చిపోయిన ఇంత జనం రాకపోవచ్చు. ఈయనంటే అంత అభిమానము అందరికాకం సహకారం చేసింది. కాబట్టి ఈ అట్లాంటి ప్రదాత రంగాయచర్లకు నీళ్ళు తీసుకొచ్చి పాకల్చర్లకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎంతో మేలు చేసి పంట నష్టపరిహారాన్ని కట్టించి ఎన్నో చేసిండు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కల గుండెలో ప్రతి ఒక్క ఇంట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ ఆయన యొక్క మనసు అనేది ప్రతి ఇంట్లో ఉంది. ఇలా ఆయనను మర్చిపోలేటువంటి పరిస్థితి. ఇవాళ నియోజకవర్గం అంతా కూడా మా గిర్నిబాయికి కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీని చేసి మాకు ఎంతో సహకారం చేసినటువంటి ఆయనని మేము మర్చిపోయే పరిస్థితిలో లేము. నర్సంపేట నియోజకవర్గమే ఇవాళ మొత్తము అభివృద్ధి పడిపోయింది. ఆయన చేసిన అభివృద్ధి కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇప్పటి 2.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని చేసింది లేదు. చేసిందంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇంకా ఈ నియోజకవర్గంలో ఎవరు చేయలేరు. ఆయన మళ్ళా కనుక బతికుంటే మాకెంతో చేసేటోడు. ఇవాళ నర్సంపేట నియోజకవర్గం మేమంతా కూడా చాలా నష్టపోయినామని చెప్పడానికి ఇవాళ మేము బాధపడుతున్నాం. మరి ఇంతటి మహనీయుని యొక్క గద్దె కడుతుంటే మరి కూల్ చేసినటువంటి దాఖలాలు అది కూల్ చేసిన వాళ్ళంతా దరిద్రుడు ఇంకోడు ఉండడు. ఆయన చేసిన అభివృద్ధిని కనుక ఎవడు గుర్తించుకున్నా కానీ
అట్లా జరగదు. ఈ జరిగిన దాని కారకులు కూడా ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాత్ర లేకుండా జరగలేదు. ఈ ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి జరిగేటువంటి గౌరవాన్ని, ఆయనకు ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ఆయనకు వచ్చినటువంటి ఈ జన ఆదరణను చూడలేక ఓర్వలేక కావాలని చేయించడు. కానీ ఇంకా కూడా సుదర్శన్ రెడ్డి మీద ఆదరణ పెరుగుతుంది, సుదర్శన్ రెడ్డికి ఇంకా కూడా సానుభూతి పెరుగుతుంది. ఈ ఇప్పుడు దొంతి మాధవరెడ్డిని వట్టిగా కాదు, ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. ఆయన ఏం చేయాలో చేస్తారు. కానీ సుదర్శన్ రెడ్డి యొక్క అభిమానము ఈ ప్రజల్లో ఉంది, వాళ్ళందరి ఆత్మలో ఉంది, ప్రతి ఇంట్లో ఆయన యొక్క ఆత్మ ఉంది. కాబట్టి ఇవాళ ఇదంతా కూడా జరుగుతున్నది. దీన్ని ఓర్వలేకనే మాధవరెడ్డి చేస్తున్నటువంటి దాన్ని ఇవాళ ఆయన అది ఎంతో కాలం నిలవదు. ఎప్పుడున్న మాధవరెడ్డికి ఇది పెద్ద శిక్ష తప్పదు అని మేము తెలియజేస్తున్నాం. ఆ ఉద్యమంలో ఏం చేసిండంటే ఫస్ట్ స్టార్టింగ్ అన్నతోటి ఒక నలుగురే ఉన్నాం మేము. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయింది అన్నతోటి. ఇంతవరకు సపోర్ట్ ఆయన లేని లోటు మాకు చాలా బాధాకరమైన విషయం. కొన్ని సందర్భాలలో మాకు చాలా సహకరించిండు. చిన్న మెసేజ్ ఇస్తేనే అన్న గింట ఏ చిన్న సమస్య ఉన్నా వచ్చి టైం ఒక గంట అటు ఇటు అయినా కానీ అందుకొని వచ్చి ఆడ గౌరవం కాపాడి మాకు ఎన్నవేళ్ళ కృషి చేసి మా అందరి గౌరవం ఆయన లేని లోటు అయితే మాకు చాలా బాధాకరం. ముఖంలో చూసిన బాధ కనిపిస్తున్నది, ఏడుస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక అంతటి మనిషి మాకు దొరకడని, అంతటి మనిషి మాకు దొరకడు, అంత నిజానమైన మనిషి మాకు దొరకడని ఏడిపోయి అది అది ఆయన అంత మనిషి మాకు దొరకడు, ఆయన అంత నీతి మంత్రుడు దొరకడు మాకు. మంచి పనులు చేసిండు. ఎవరింటికైనా వచ్చేది, ఎవరికి ఆపదైనా వచ్చి అందరినీ ఖుషిగా చేసేది. నేను ఉన్నా కదా మీరు ధైర్యం చేయడానికి చెప్పిపోయిన వ్యక్తి ఆయన. ఆయన ఇవాళ కూలిపోయినా అంటే గుండెలే కూలిపోయినాయి మావి. అంతకు మాది ఏం అంత గొప్ప వ్యక్తి లేడు నియోజకవర్గంలో, ఆయన లేని లోటును ఎట్లా సరే ఎవరైనా సరే ఆయన తేల్తాడా జనంతో మనం ఆయన అంతటోడు సప్నకే సపోర్ట్ ఇస్తాం. ఆ ఉద్యమంలో మేము పనిచేసినాం నలుగురు, గిండిబాయి విలేజ్ నుంచి నలుగురం. మాకు అప్పుడు అవమానం ఉండేది. ఆయనతో చేసిన ఇప్పుడు అది ఆయన మాట గౌరవించాలంటే మేము సాయశక్తులు అప్పటికప్పుడు ఇప్పుడు కనబడతాం. సప్నకే సపోర్ట్ ఇస్తాం. సప్నక్క క్యాడర్ కాపాడుకోవాలి. మేము అందరం సప్నక్కతో వెనకమారు ఉండి మేము అన్న ఆశయాలు కాపాడుతాం. రోడ్లు పోపించిండు, మంచిగా పని చేయించిండు. ముసలి ముడిగల్లో మంచిగా నడుతాను. ఇప్పుడు వాడు ఎక్కిండు, వాడు రోడ్లు చేస్తాడు, ఏం చేస్తాడు, వాడు జోపిడి చేస్తాడు, ఎర్రజెండోడు. ఈయన మంచిగా రోడ్లు పోపించిండు, మా ముసలి మంచిగా చేసిండు. మాకు పింఛన్లు, మాకు గొర్రెలు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, మాకు మోటార్లు వచ్చినాయి. ఇప్పుడు ఈయన మాకేం చేస్తలేడు, మమ్మల్ని ఆగం చేస్తాడు, ప్రజలు ఆగం చేస్తాడు. పిండి బత్తల కాడ పిండి బత్తలు ఆగం చేస్తాడు, లెంకలో పెడతాడు. మా శివేంద్ర పటేల్కు పైసలు కొట్టిండు, మాకు మంచిగా రోడ్లు పోపించిండు ముద్దురులా. మేము మంచిగానే నడతాను, ముసలి ముడిగల్లో మంచిగా నడతాను. ఈయన ఇప్పుడు గెలిచి మమ్మల్ని ఆగం చేస్తాడు, జోపిడి చేస్తాడు, మా భూముల కాడ ఆగం చేస్తాడు, మోటార్ల కాడ ఆగం చేస్తాడు. ఈయన మంచిగా గెలిచిండు. మా శివేంద్ర పటేలు పైసలు కొడితే మా రోడ్లు ఇటు సీసీ రోడ్లు బీసీ రోడ్లు అన్ని పంపించిండు. మంచిగా సుదర్శన్ రెడ్డి గారు లేరు, మరి ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకుంటారు? ఈరోజు నర్సంపేట నియోజకవర్గానికి ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు లేరనే వార్త ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా నియోజకవర్గ నర్సంపేట ప్రజలకు కూడా తప్పకుండా ఈరోజు లేడనేది కూడా ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన వ్యక్తిత్వం కానీ, ఆయన అన్న అంటే తమ్ముడు అనే విధంగా ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక సోదరాభావంతో అన్నదమ్ముల లెక్క కలిసి ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా అన్న అవ్వ అక్క చెల్లె అని కలిసిమెలిసి ఉండే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అతను ఈరోజు మా మధ్య లేకపోవడం ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం. సుదర్శన్ రెడ్డి గారు లేరనేది కూడా ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో ఒక మీటింగ్ వచ్చిన అనే ఉద్దేశంతోనే ఉన్నది తప్ప సుదర్శన్ రెడ్డి గారు ఈ 11 డేస్కు వచ్చినాం అనేది కూడా లేదు. తప్పకుండా సుదర్శన్ అన్న మనకు పెద్ద అన్న అనే అందరికీ అన్న అనే మాట తప్ప ఆయనకు ఏ రోజు కూడా సారు ఇది అనేది లేదు. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఉద్యమ కాలం నాటి 2001 నుంచి ఉద్యమ కాలం నాటి ఆయన ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఈరోజు నర్సంపేట నియోజకవర్గాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్ది అట్లాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉండి ఈరోజు మేము ఎవరు చెప్పుకోవాలో అన్న అనే పదం ఇంకో రేపు ఎవరు అసలు అన్న అని మన కుటుంబ సభ్యుల్లో మా ఇంట్లో వాళ్ళని అన్న తమ్ముడు అని పిలుచుకుంటా. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అన్న అనే పదం పిలుచుకున్నటువంటి వ్యక్తి, అంత సోదరాభావంతో ఉన్న వ్యక్తిని చాలా ఇప్పుడు అసలు లేడని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా అసలు
అసలు చెప్పలేని విధంగా కూడా అసలు లేడు అన్న సుదర్శన్ రెడ్డి అన్న లేడు అనేది కూడా మేము బాగపోతుంది. ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేటువంటి కాలేజీని నర్సంపేట నియోజకవర్గాన్ని తీసుకొచ్చి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ప్రతి గ్రామంలో ప్రతి అక్కను, చెల్లెను, తమ్ముని ఎవరిని కలిసినా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కదిలిచ్చినా కానీ, ఎవరి పేరు కదిలిచ్చినా కానీ, రోడ్డు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన గొప్ప పనులే ఉన్నాయి తప్ప ఇప్పటివరకు ఎవరు చేసినా లేవు. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అట్లాంటి వ్యక్తిని మేము ఈరోజు వచ్చి ఇట్లాంటి అన్నకు ఫోటోకు ఇట్లా వేసి అన్న లేడనే విషయాన్ని చాలా బాధాకరంగా లక్ష్మీపురం తరపు నుంచి నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండిమల్ల లక్ష్మీపురం నుంచి మేము చాలా బాధగా అసలు ఏం చెప్పాలని కూడా మాకు అర్థమవుతలేదు. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ. అట్లాంటి వ్యక్తిని లేడనేది వార్త మమ్మల్ని చాలా కలిసివేసింది. అదేవిధంగా మా నర్సంపేట నియోజకవర్గం పెద్ద అన్న కుటుంబానికి కూడా మేము ఎప్పటికి కూడా రుణపడి ఎప్పటికి కూడా అన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎప్పుడు కూడా అన్న ఆశయాలను సాధించుకుంటూ ఉంటామని తప్పకుండా మేము అన్నకు జోహార్ తెలుపుకున్నాం. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఏంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేరు అనే ఒక విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా జీర్ణించుకుంటారు? ఓన్లీ నర్సంపేటే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం పెద్దన్న గారి సేవలు చాలా గొప్పవి. ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా వందలాది మంది ఉద్యమకారులను కాపాడి వాళ్ళు స్టేషన్లలో కేసుల పాలై జైలు పోయిన వ్యక్తులందరినీ దగ్గరుండి బెయిల్ ఇప్పించి అందరిని కాపాడిన గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఈ నర్సంపేట ప్రజల చాలా దురదృష్టకరం. ఎందుకంటే అటువంటి అంత గొప్పటి ఎమ్మెల్యే రారు. కానీ ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డి చేసిన స్కామ్లను బయట పెడతాడనే ఉద్దేశంతో దుర్బుద్ధితో బ్లాక్మెయిల్ చేసి లాస్ట్కు ఆయన అనారోగ్యపరం చేసి లాస్ట్కు చనిపోయే విధంగా చేసినాడు. కాబట్టి ఈ దుర్మార్గ పాలనకు అతి త్వరలోనే అంతం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. బరాబర్ నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చే క్రమంలో ఈ పెద్ది సుదర్శన్ స్థానంలో అదే పెద్ది స్వప్న గారిని నర్సంపేట ఎమ్మెల్యే కావాలని నర్సంపేట ప్రజలు కోరుకుంటాను. జోహార్ పెద్దన్న. మాది దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మా విలేజ్కి ఒక అవినాభ సంబంధం. ఎప్పుడు పెద్దన్న మా విలేజ్కి వచ్చినప్పుడు నల్లబెల్లి కంటే చంద్రయ్యపల్లి అంటే నాకు అవినాభ సంబంధాలు ఉంటాయి, నా కుటుంబం నాకు ఇక్కడికి వస్తే తృప్తిగా ఉంటుంది అని ప్రతిసారి చెప్పే పెద్దన్న ఈరోజు మన మధ్యలో లేరు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేయడానికి ముందు నుండి మా గ్రామం నుండి మీ అందరం అన్నకు అండగా ఉన్నాం. ప్రతి ఎలక్షన్లో అన్న ఏ పని చెప్తే ఆ పని. అన్న ఎలక్షన్కు ఎంత కష్టపడ్డామో మా ఊర్లో ఉన్న యువత అంతా దగ్గర రోజు అన్న ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక 100 మంది రోజు ఎక్కడికి పంపితే అక్కడికి నిబద్ధతతో అన్న క్రమశిక్షణతో మేము పనిచేసినాం. అలాగే అన్న కూడా చంద్రయ్యపల్లకు కనీసం ఎక్కడ లేనటువంటి నిధులు మా ఊరికి శ్మశాన వాటిక కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ, చిన్న పల్లె మాది ఒక 650 ఓట్లు ఉన్నటువంటి పల్లె. ఆ పల్లెకు ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చి మాకు సీసీ రోడ్లు గ్రామంలో ఉన్న వీధిన సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది. ప్రతిది ఏది అడిగితే రాత్రి 11 గంటలకు ఫోన్ చేసినా కూడా అన్న అంటే చంద్రయ్యపల్లి నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక పెద్ద దిక్కులాగా అందరికీ రెస్పాండ్ అయ్యేవాడు. అలాగే అకాల వడగండ్ల వాన వచ్చింది. మా విలేజ్లో 85% మిర్చి రైతులు అప్పుడు మిర్చి వేసినాం. ఆ మిర్చి వేసిన క్రమంలో పెద్దన్న మొట్టమొదటిగా మా చంద్రయ్యపల్లె గ్రామానికి నా యొక్క వ్యవసాయ భూమికి రావడం జరిగింది. వచ్చి చలించిపోయి కేసీఆర్ గారితో కొట్లాట పెట్టుకొని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఫస్ట్ చెక్, రెండోసారిగా అప్పుడు కొంత మాత్రమే నష్టపరిహారం జరిగినా కూడా అప్పుడు కూడా మా విలేజ్ని, మా మండలాన్ని పెద్ద దిక్కుగా పెద్దన్న ఉండి 2 సార్లు మా చిన్న గ్రామానికి దగ్గరగా 45 లక్షల రూపాయల చెక్కులను ప్రతి రైతుకు అందించిన ఘనత అన్నకే దక్కుతుంది. అలాంటి దేవుడు ఇంకా దొరకడు. అలాగే ట్రాక్టర్లు సబ్సిడీలో 50% ట్రాక్టర్లు, పనిముట్లు, మోటార్లు, పైపులు, ఒక రైతుకు ఏం చేస్తే పని అవుతుందో అన్ని రకాలుగా అన్ని వసతులు, ఒక రైతు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎరువులు ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, రైతుకి ఏం అవసరం ఉంటుంది,
అన్ని రకాల వసతుల కోసం 50% సబ్సిడీ. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవాళ ప్రధానమంత్రి ఉన్నటువంటి గుజరాత్లో కూడా పంట నష్ట పరిహారం కానీ 50% సబ్సిడీ పనిముట్లు కానీ ఎవ్వరికి కూడా అందజేయలేదు. ఓన్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాత్రమే నర్సంపేటలో అందించారు. అలాంటి దేవుడు ఇవాళ లేకపోవడం చాలా దురదృష్టకరం. సో ఇంకొక విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, మరి నర్సంపేటలో మెడికల్ కాలేజ్ దగ్గర ఆయనకు చేసినటువంటి గద్దెను కూల్చిరు అనే విషయం కూడా. ఇంకొకటి మేము మర్చిపోయాం, దేశంలోనే ఒక నియోజకవర్గం పరిధిలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. కేసీఆర్ గారికి పెద్దన్న గారికి ఉన్నటువంటి ఒక అవినవ సంబంధంతో, ఆ నమ్మకంతో, ఈయన దత్తపుత్రుడు అనే ఒక ఆలోచనతో ఆయన ప్రతిసారి పెద్దన్న ఏ ఫైల్ తీసుకపోయినా అన్నీ చేసేవాడు. అలాగే మెడికల్ కాలేజ్ని వరంగల్ సెంట్రల్ వరంగల్ సిటీలో ఉండాల్సిన మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చి మా నర్సంపేటకు ఇచ్చాడు. ఇచ్చి ఈరోజు నర్సంపేటలో మెడికల్ కాలేజ్ జిల్లా ఆసుపత్రి రావడానికి ఎవరు చేయనటువంటి ధైర్యం చేసినటువంటి ఘనత పెద్దన్న దక్కుతుంది. అలాంటి ఘనతకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు పెట్టాలని మా విద్యార్థి సంఘాలు, మా యువత అందరూ ప్రతిరోజు అన్న చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు కోరుకుంటున్నాయి. ఆ కోరుకోవడము మరి ఇప్పుడు ఉన్నటువంటి దుర్మార్గపు కాంగ్రెస్ వాళ్ళకు నచ్చలేదేమో. అర్ధరాత్రి 12:30 జేసీబీ తీసుకుపోయి కూలగొట్టడం అనేటువంటిది దుర్మార్గపు చర్య. ఎందుకంటే దొంగలాగా వచ్చి కూలగొట్టడం కాదు. ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకు మీరు ఆయనకు ఆడ గద్దె ఎందుకు కట్టేయలేకపోతున్నారో నోటీసులు ఇచ్చారా? లేదు. ఎందుకు ఆయన గద్దె కట్టకపోవడానికి ఆయన అర్హత లేదా? మీ దగ్గర సమాధానం ఉందా? ప్రెస్ మీట్ పెట్టండి. మీ అధికారులు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు? అవన్నీ జరుగుతున్నాయి. కావాల్సుకొని ఆయన పేరును ఒక పేరు లేకుండా చేయాలి మెడికల్ కాలేజ్ ముందట ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకుడు గుండాలు చేసిన రౌడీజం తప్ప ఏం లేదు. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు. ప్రతి పనిముట్లలో ఉంటారు, ప్రతి ట్రాక్టర్లో ఉంటారు, ప్రతి రైతుకి ఇచ్చిన చెక్కులో ఉంటారు, ప్రతి ఊర్లో సీసీ రోడ్లో ఉంటారు. మెడికల్ కాలేజ్ చదువుకున్న ప్రతి వైద్య వారిలో ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతి మనసులో ఉంటారు. దీనికి సమాధానం ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మా చంద్రయ్యపల్లి గ్రామం దుగ్గొండి మండలం చెల్లి కోరుకుంటూ, అన్నకు మా ఊరు ఎప్పటికీ అలాగే అండగా ఉంటామని కోరుకుంటూ, జోహార్ పెద్దన్న, జోహార్ పెద్దన్న. దేశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో పెద్దన్న అలాంటి పెద్దల సహకారంతో కళాకారుల జేఏసీ ఏర్పాటు చేసి పెద్దన్న ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఆ కార్యక్రమంలో మా పాట ఆట ఉండేది. కాబట్టి పెద్దన్న లేని లోటును ఎవరు తీర్చలేరు. కానీ పెద్దన్న జ్ఞాపకాలు, పెద్దన్న ఉద్యమ స్మృతులు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని కూడా సాక్ష్యంగా మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇలా తండోపతండాలుగా జనాలు వచ్చేసి అంతిమయాత్ర రోజు అవుతుంది, ఈ రోజు అవుతుంది. ఆ పార్టీ భేదాలు లేకుండా కూడా సొంత కన్న కొడుకులు లెక్క, తోడబుట్టిన అన్నల లెక్క కంటి నీరు పెడతా ఉన్నారు. అందుకనే పెద్దన్న గురించి ఒక చిన్న పాట, నా పేరు దారాదేవిందని రాసినటువంటి పాట. నీవు లేవని తెలిసి నర్సంపేట గొల్లు మన్నదే పెద్దన్న గోసారిల్లెనే, నిన్ను తలుసుకొని నల్లా బెల్లి తల్లాడిల్లెనే పెద్దన్న దుఃఖాసిల్లెనే. నీ అలజడి లేక నీ అలికిడి రాక తెలంగాణ పల్లెలన్నీ చిన్నబోయేనే పెద్దన్న గుండె బలిసెనే. ఉద్యమాల పొద్దు పొడుపు పొద్దు కూకెనే పెద్దన్న సింహాసి కటాయనే. నీవు లేవని తెలిసి అన్నా, నీవు లేవని తెలిసి నర్సంపేట గొల్లు మన్నదే పెద్దన్న గోసారిల్లెనే, నిన్ను తలుసుకొని నల్లా బెల్లి తల్లాడిల్లెనే పెద్దన్న దుఃఖాసిల్లెనే. 6 మండలాల ప్రజలు అన్నా ఏడని తల్లాడిల్లే, 6 మండలాల ప్రజలు అన్నా ఏడని తల్లాడిల్లే. నీలాంటి ఉద్యమ నేత గడ్డ మీద ఉండాడాని నీవు చేసిన పనులు చూసి పల్లె తల్లి సిన్నబోయే. నీ భార్య పిల్లల చూసి గుండెలన్నీ బాదుకునే. కేసీఆర్ మాట జవదాటని జనమాట, కేసీఆర్ మాట జవదాటని జనమాట. పెద్దన్న ఆశయాల
వీరాగడ్డ నల్ల పెళ్ళి నీవు లేవని తెలిసి అన్నా లేవని తెలిసి నల్ల వెళ్ళి సిల్లబోయేనే పెద్దన్న దుఃఖాసిల్లెనే నీవు లేవని తెలిసి నర్సంపేట దుఃఖాసిల్లెనే పెద్దన్న గోసారిల్లెనే. జోహార్లు పెద్దన్నకు. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇక లేరు కదా, మరి మీకేమనిపిస్తున్నది? ఏ దుఃఖం వస్తుంది, ఏమనిపిస్తుంది మనుషులు మనం అందరినీ ఓడించిపోయే, అందరినీ ఓడించి మనిషినా అవ్వ? అవో మా అన్న మంచోడు కాదు, వాళ్ళు ఇంకా పెళ్ళి మా పానం మా అన్నకు అంటే మంచిగా చూసుకునేదా? మంచిగానే చూసుకునేది, ఆయనకు ఏమి లేదు. మంచి పనులు ఏమన్నా చేసి? మంచి పనులు చేసి ఎవ్వరు చచ్చిపోయినా కానీ బియ్యం వేసేది, పైసలు ఇచ్చేది. అన్న మంచోడు, అన్న మంచోడు. మరి అన్నకి ఇట్లా అయింది కదా, నర్సంపేట జనము మరి అనాథాల లెక్క కావాల్సిందేనా? కావాలి, మరి కావాలి. మరి అట్లాంటి నాయకుడు మళ్ళా ఏమో ఎవరు వస్తారు, పుట్టలేడు కూడా, ఎవరు వస్తారో తెలియదు, వ్యక్తిగతం చేయలేడు కూడా. ఎవరు వస్తారో తెలియదు. ఆ అన్న అత్తనే మనం గెలుస్తాం. జనాలు వచ్చారు, మస్తుగానే మెడుస్తున్నారు. మంచిడయ్యా, అంత మంచి మంచిగా దొరకడు ఎంకులాడుతున్నా దొరకడు. దేవుడు కొడుకు చక్కర నాయన నరగడమా. అంటే మంచి చేసిండా? మాకు మంచి పనులు చేసిండయ్యా, అందరు మంచిగా సాగించిండు, అందరు మంచిగా చేసిండు. మావగారు ఏ ఊరేనయ్యా. మరి జనాలకి ఏమేమి పనులు చేసిండా? మాకు అన్ని పనులు, ఏ పని చేయమంటే పని చేసిండు. మాకు మంచి పనులు చేసిండు, మాకు రోడ్డు పోయించిండు, చెర్లకు నీళ్ళు తెప్పించిండు, కాలువలు తెప్పించిండు, మాకు పండుగలు మంచిగా జరిపిండు, పోయిండు. ఆయన దేవుడు రమ్మన్నాడు, పోయిండు. మరి అట్లాంటి మంచి మనిషి విగ్రహాన్ని అక్కడ గద్దె గూల కొట్టిరట నర్సంపేటలో. ఎవరు గూల కొట్టిండ్లో, వానికి ఎందుకు గూల కొట్టవలసి వచ్చింది? వాడు అంత పగ చేసిండా? పగుంటే సచ్చినోని మీద చూసుకునే ఉన్నది. కూల కొట్టినోడు సావకుండా ఉంటాడు, అయ్యా సత్తనే ఉంటాడు. మా గమలలో మంచి గడ్డ కట్టించిండు, దేవుని గుడి కట్టించిండు, డాంబర్ రోడ్డు పోసిండు. ఇక దొరకడయ్యా ఆయన ఎన్నుకుని ఆడుకున్న దొరకడు. మాకు చేసిన అభివృద్ధి పనులు మంచి సంతోషమైన నా అన్న చచ్చిపోయినతోనే మేము చాలా బాధాకరంతో కుమిలిపోయి ఒక ఇదిగా నేను బాధపడి చేసిన అటువంటి గొప్పతనం అన్న మాకు దొరకడు అనే విధానంతో బాధపడి కుమిలిపోతాను. మాకు అనుకున్న 2 బ్రిడ్జీలు, ఇటు నాగారం అటు పెద్దకూరపల్లి 2 బ్రిడ్జీలు చేసిన అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి అన్న మాకు దొరకడు అని మేము బాధాకరంతో మా ఊరు సగం ఒక ఊరుకు 70-80% ఇప్పుడు ఉపవాసం ఉండి అటువంటి బాధపడే అటువంటి నాయకుడు మాకు దొరకడు. అంటే ఇంకొకటి పెద్దయ్య, మరి జనాలకి ఏదైనా కష్టం వచ్చిందంటే అన్ని విధాలు వాడుకునే, అన్ని విధాల అన్న మీకు ఇది వచ్చిందంటే ఒక ఫోన్ కారణంతో పనులు చేసి పెట్టిన నాయకుడు, గొప్ప నాయకుడు. కేసులల్లా ఉద్యమం చేసి అయినా నేను ఒక జైల్లో పండుకున్నా, ఒక జైళ్ళతో పండుకొని ఇప్పుడు ఉపవాసం ఉండి ఉద్యమంలో పాల్గొని అతి నాయకుడు మేము ఒక 18 మంది నెక్కొండ మండలం నుంచి ఆయనచే మొదలైంది. తెలంగాణ రైలు రోకో ఉద్యమం చరిత్ర, రైలు లాపి మొత్తం ఉద్యమం ఆయనచే మొదలైంది. ఆయనచే ఉద్యమంతో భాగస్వామయ్య అనేతో మేము సగం నిధులు లేక, ఆగారం లేక, తిండి లేక అమార నిరాశ చేసి కూడా తెలంగాణ తెలియపరిచాల్సిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ తర్వాత మన పెద్దన్న తర్వాత కేసీఆర్. మరి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంత గొప్ప వ్యక్తి, మరి ఆయనకు సంబంధించినటువంటి ఒక జెండగద్దెను కూలగొట్టడం అనేది అది అసభ్యకరమైన కుట్రలో అపతి కుట్రలతోని వాళ్ళు చేసిన వీన్ని ఎందుకు ఇంత అనే ఫోకస్ తప్ప
వాళ్ళు కుట్రలపైతోని మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళంతా యాక్షన్ చేసి ఒక డ్రామాని ఆ గద్దె విగ్రహం అనేది ఉండొద్దు అనే అసలు సమస్యతోని వీళ్ళు చేసి పెట్టిన కుట్రలతోని చేసినని నా అభినందనగా నేను చెప్పుకుంటున్నా. ఆయన ఏ పని చేసినా పెద్దన్న పని చేసినా అన్ని గొప్పతనంగానే ఉన్నాయి. ఏ పని చేసినా మేము ముందు ఆయన ముందు నడిచినప్పుడు ఆయన దారిలో మేము నడిచినాం. కొన్ని కారణాల గురించి కూడా మాది నెక్కొండ మండలం పెద్దకొరపుల గ్రామం. అసలు పెద్దన్న వచ్చిందంటే మా గ్రామంలో అంగడి కంటే జనం ఎగేసుకుంటా ముందు వచ్చి మంచి ఉద్యమంగా పాల్గొన్న రోజులు ఉన్నాయి. మేము కూడా కొద్దిగా ఇవాళ రైలు రాస్తో నడిచిందంటే నెక్కొండ మండలం పెద్దకోర్పల్లి విలేజ్. ఆయన ఇవాళ బుల్లెట్తో కన్ను పొడగొట్టుకున్న కారణం పెద్దకోర్పల్లి విలేజ్. ఇవాళ కనీసం 8 మంది ట్రైన్లు ఆపి నడిపించిన వ్యక్తి ఆయనే. ఇవాళ ఉద్యమకారులు ఒక 8 మంది ఉన్నారు. ఇలా మాకు పెద్దకోర్పల్లి ఊళ్ళే పెద్దన్న లేని అది నోటు లేదు, వేస్ట్. ఇప్పుడు అంతా ఆగమే పరిస్థితి. తిరిగి రాసిన మా పెద్దన్న మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 40, 50 ఏళ్ళ తిరిగి రాసిన మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒట్టేవాకు బ్రిడ్జికి మేము నానా ఇబ్బందులు పడుతుంటే, నానా కష్టాలు పడుతుంటే ఆయనే అందులో వాగులో నడిచి ఉద్యమంలో 2020 నుంచి స్టార్ట్ చేసి తనంతో మేము ఆయనతోటి ఉండి భాగస్వాములుగా ఉండి ఆయన ఎంత పోరాటం చేసిండో ఆ పోరాటంలో మేము పాల్గొని ఆయన తోడుగా ఉండి మేము రైలు రాస్తారోకలు అన్నీ ఇబ్బందులు పడి ఆయనతో పాటు మేము కూడా దెబ్బలు తిని మేము నెక్కొండ గ్రామంలో సిగ్నల్స్ కానీ ఏదైనా ఉద్యమం విప్లవకారుడు అంటే మా పెద్ది తర్వాతనే ఎవరైనా మా నర్సంపేట నియోజకవర్గానికి ఆయన ఎంత సాధించిండో ఎంత ఇబ్బందులు పడ్డాడో మా హరీశ్రావు అన్న కూడా అతని గురించి ఎంతగా గొప్పగా చెప్పిండో అది మాకు తెలుసు. అది ఆయన గొప్పగా హరీశ్రావు గారు ఆయన గురించి అంత గొప్పగా చెప్పడం కారణం ఈయన పడ్డ ఇబ్బందులు, ఈయన పడ్డ కష్టాలు అతనికి తెలుసు. తోడు నీడై ఉండి ఆయన మాట్లాడి ఆయనతో ఉండి ఎన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడి తెలంగాణ సాధించేంత వరకు అతను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా పెళ్లి అయిన తర్వాత ఉద్యమాలు అంత కష్టపడి ఆయన సాధించిండు. మా 40 ఏళ్ళ చరిత్రలో మా ఒట్టెవాకు బ్రిడ్జికి శాంక్షన్ చేసిండు. మా పెద్దకోర్పల్ గ్రామానికి మాది నెక్కొండ మండలం వరంగల్ జిల్లా నా నర్సంపేట నియోజకవర్గము. మా పెద్దన్న ఏ వ్యక్తి పోయినా కూడా ఏ సహకారం అయినా కూడా ఆయనకు ఎందుకనంటే ఆయనకు ఆస్తులు స్థిరాస్తులు ఏం లేవు. కష్టాలు కానకాలు అన్నీ అనుభవించి అతను ఈరోజు ఇంత పెద్దగా పేరు పొందిండు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన జనము ఇవాళ వచ్చిండంటే ఆయన ఎంత ఉద్యమకారుడో ప్రజలందరికీ తెలిసింది. ఆ ప్రజలు ఇవాళ సానుభూతిగా ఇంత పెద్ద గొప్పగా ఇంతగా ఆశీర్వదించడానికి కోసము మీ అందరము తండోబలుగా ఇక్కడికి రావడం జరిగింది. అతని గొప్పతనము ఆయన మంచి చేసిన సేవలు ఇప్పటికి కూడా గతంలో రేపు మా సప్నక్కకు సీట్ వచ్చినా కూడా మా సప్నక్క కూడా సాధ్యంగా ఇదంతా మా గ్రామాలను మా మండలం మా నియోజకవర్గాన్ని సాధిస్తుందని మాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. మా కేసీఆర్ కూడా ఆయన ఆశీర్వాదం కూడా ఇచ్చిపోయాడు. అదేవిధంగా ఇవాళ శాసనానికి మన నర్సంపేట నియోజకవర్గానికి అతను కూడా పని చేస్తారు ఖచ్చితంగా. జై పెద్దన్న, జై పెద్ది సుదర్శన్ రెడ్డి. అందరికీ మంచి పనులు చేసిండు, జనాలకు చేసిండు. చేయబోయే రోజులు సూతు ఉండే కానీ మాకు కరువైండు నాయన. మరి ఎందుకమ్మా దేవుడు అట్లా తీసుకొచ్చాడు? దేవునికి ఆయన నీడు ఉంచబుద్ధి కాలే. ఆయన ప్రేమ మీద తీసుకుపోయిండు, మనకు వదిలిపెట్టి పోలేను ఆయన తీసుకుపోవాలనే ప్రేమ మీద తీసుకుపోయిండు. అన్న నాయన మన ప్రేమను దూరం చేసి ఆయనకు ప్రేమ అనిపించి తీసుకుపోయిండు. మన ప్రేమను దూరం చేసిండు, ఆయనకు ప్రేమ అనిపించింది, ఆయన పట్టుకపోయిండు. నాయన మనం ఏం చేస్తాం? మనందరికీ లోటు తెచ్చిండు. మరి జనాలకు మంచైనా చెడైనా వచ్చేదా అమ్మ? ఉన్నోడు లేడు అని చూడకుండా? లేదు ఉన్నోడు లేడు పేదోడు దండోడు అని చూడకుండా తిరుగుతూనే నాయన ఇంతవరకు గౌరవం వచ్చింది. నాయనకు వచ్చిన గౌరవం అది అయ్యా, వేరే రకంగా రాలే. అందరినీ ఒక్క చూపు చూసిండు, నపరొక్క చూపు చూడలే. మరి ఇప్పుడు జనాలందరూ ఆయన లేడు
ఆయన లేని బాధను అమ్మని నిలబెట్టుకున్నాము, యథావిధిగా చూసుకున్నాము. మనల్ని అమ్మ చూసుకుంటుంది. మన అమ్మను నిలబెట్టుకోవాలి బాప తీరుగానే. ఉన్నాడు మన పెద్ది అని, నాయన మన పెద్ది ఉన్నాడు అన్నట్టుగా నిలబెట్టుకోవాలి. పెద్దన్న లేదు అనేది వింటే మా గుండెలు పలిగిపోతాయి. చాలా బాధాకరంగా ఉన్నది. ఆ దేవుడు అట్లా ఎందుకు చేసిండో మరి. ఏ దేవుడిని సాయిబాబాకు మస్తు మొక్కేది. 50,000 మందికి, 1,000 మందికి, 10,000 మందికి, 5,000 మందికి భోజనాలు పెట్టేది. సాయిబాబా దేవుడన్నా కాపాడలే పెద్దన్న, పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నయ్యను. చిన్న పిల్లలు ఉన్నారు. ఇంత బాధ అంటే ఇక మేము చెప్పుకోలేని బాధ. మాకు చెప్పాలంటే మాట అత్తలేదు. మాకు అన్న గురించి మాట్లాడితే చాలా బాధ ఏడుపొస్తుంది, ఘోరమైన ఏడుపొస్తుంది మాకు. అన్నగంత ఘోరం చేస్తారు. ఏ దేవుడన్నా కాపాడలే అన్నను ఏ దేవుడన్నా కాపాడినా. చిన్నపిల్లలు ఉన్నారు. మాకే గిట్లవుతుంది. ఆ సుధన్న భార్య ఎంత ఇక అంటే ఆమెకైతే చాలా ఘోరం చేసిండు దేవుడు. చాలా మంచి పనులు చేసిండు. ఇక కష్టపడి బతికిండు. ఇక కష్టపడి బతికి ఇక సుఖపడదాం, ఇక జనాలకు ఇంకా మంచి చేద్దాం అనే టైంకు ఆ దేవుడు దూరం చేసిండు. చాలా మంచి పనులు చేసిండు. మాకే బాధ అనిపిస్తుంది అన్న. మా అన్న తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ అన్న. ఎందుకంటే మా అన్నను చూడాలనిపిస్తాను, కానీ ఏందని మేము ఇంత దూరం వచ్చినాం అన్న నేను చూద్దామని. కానీ నిన్ను దేవుడు ఎట్లా తీసుకుపోయిండో అన్న. మాకైతే మాకు అన్న ఉన్నాడు అనిపిస్తాను, కానీ చచ్చిపోయిండు అని మాకు అనిపించలేదన్న. మా అన్న ఎంత సహాయం చేసిండు మా పిల్లలకు, మాకు, మా జనాలకు, 7 మండలాలలో అందరికీ. అన్న అంటే పెద్దన్న అంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి మస్తు గుండెలు తడుక్కుంటూ వచ్చి ఏడిసిండ్రు. అన్న అంటే మా పెద్దన్న, అంటే పులి, ఒక పులిలాగా ఉన్నాడు మా అన్న. తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ మాకు సాయం చేసిన అన్న పోయిండు మా అన్న. కానీ ఇప్పుడు మాకు ఎట్లా చేస్తాడో, ఎవరు చేస్తాడో, ఏ సాయం చేస్తాడో మా అన్న అయితే తప్పకుండా తోడు నీడ లేకుండా మంచిగా అన్న వాళ్ళ కొడుకును బిడ్డలు నిండా 100 ఏళ్ళు బతికి, మా పెద్దన్న బతికి మంచిగా మాకు పిల్లలకు అందరికీ సాయం చేసి, మా అన్న ఎక్కడ పోయిండో జీవి కానీ మా గుండెలలో ఉండి తెలంగాణ గెలిపిస్తాం తప్పకుండా. అది మాకు. ఎందుకంటే మనకు పెద్దన్న మొన్నటి హాస్పిటల్లో, రోహిణి హాస్పిటల్లో చిక్కైనప్పటి నుంచి, హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి ఈరోజు వరకు కూడా నేను అన్నగారి వెన్నెంట ఉన్నట్టుగా ఉన్నాము. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేకపోయినా ఒక బాధ మిగిలిపోయింది. ఇలాంటి ఒక మహానాయకుడిని చూడాలంటే అసలు నిజంగా ఇలాంటి నాయకుడు పుడతాడో అసలు పుట్టాడో తెలియదు. పుట్టినా కూడా నిజంగా ఇలాంటి మాకు ఒక 50 సంవత్సరాలు మినిమము అయినా కానీ మేము ఒక సుదీర్ఘంగా 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్న రాజకీయాల్లో ఇలాంటి ఒక మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి, ప్రజలను అర్థం చేసుకున్న వ్యక్తి, ప్రజలలో నిత్యం ఉండే వ్యక్తి ఏ ఎమ్మెల్యే కూడా లేరు. ఇవాళ నిజంగా ఒక ఎమ్మెల్యేకు అంటే ఒక పదం అనేది, ఎవరైనా ఎమ్మెల్యే అంటే భయపడి దగ్గర రాకుండా రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ పెద్దన్న గారికి అలాంటిది లేదు. పెద్దన్న అంటే మా ఇంట్లో పెద్దన్నే అనే ఒక విధంగా అందరూ కూడా మా అన్నయ్య అనే విధంగా అందరూ దగ్గర పోయి ఇలా అన్ని పనులు చేసుకున్నారు. మిగతా ఏంటంటే ఒక గ్రామంలో ఎవరైనా ఒక నాయకత్వం వహిస్తే ఆ నాయకుని కాడికి పోతేనే ఒక ఎమ్మెల్యే కాడికి పోయే పరిస్థితి ఉండేది నాకు తెలిసినంతవరకు ఎప్పుడైనా. కానీ పెద్దన్న గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయన సురుగ్గా ముందుకు పోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అందరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఎంతో చేదోడు వాదుగా ఉండి ఈరోజు ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమం చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే మన యొక్క నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించాడు. అభివృద్ధి అంటే ఇది, ఎమ్మెల్యే అంటే ఇలా పనిచేయాలనేది ఒక గ్రామాలలో కూడా పేద బడుగు బలహీన వర్గాలకు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏదైనా కూడా చిన్న పురుడు అయినా కూడా ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక పెద్దన్నయ్యలాగా వచ్చి తనకు తోచిన సహాయం చేసి ఆదుకున్న వ్యక్తి మన ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. కానీ ఈరోజు అతను ఇలా పోవడం అనేది నిజంగా అతను ఇంత చిన్న వయసులో ఇంతమందిని వదిలిపోవడం చాలా నిజంగా తట్టుకోలేని పరిస్థితి. నాకైతే నిజంగా నాకు ఒక బీపీ షుగర్ లేదు. నిజంగా అన్నయ్య ఎప్పుడైతే పోయిండో నిజంగా చెప్తున్నా, నేను నాకు కూడా హెడేక్ వచ్చి చూసుకుంటే బీపీ కూడా ఆటోమేటిక్గా రేజ్ అయ్యి నేను బీపీ మాత్రం అంటే అంత అవినమ సంబంధం. అతను ఏం పెట్టిండంటే ఏం కాదు, ఒక సినిమాకు ఎవరన్నా ఒక హీరో ఉంటారంటే వాళ్ళకి అభిమానులు ఎట్లా ఉంటారో ఇలా పెద్దన్న కూడా అందరు కూడా అలాంటి అభిమానం.
అతను చేసిన పనులే కాకుండా అటాచ్మెంట్ అందరికీ ఉండి ఇవాళ చాలామంది. ఇంకొక విషయం, మరి ఇన్ని చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి జనాల ఆదరణ పొందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహమే కావచ్చు, లేదంటే అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ఆ కూల్చిన విధానాన్ని ఎలా చూడవచ్చు? ఇవాళ పెద్దన్న గారు హఠాత్ మరణం చాలా అందరికీ బాధాకరం. ఎందుకంటే అతనికి ఎప్పటికీ కళ్ళ ముందు అవుపడే వ్యక్తిని మనం ఎలాగైనా పెద్దన్నను ఆయన ఒక విగ్రహ రూపంలో ఆయన చూసుకుంటే మనకు ఎంతో కొంత అన్న ఉన్నాడని ఒక మనోధైర్యం ఉంటుందని ఇవాళ మండలాల వైజ్గా గ్రామాన కూడా నెక్స్ట్ పెట్టే ఆలోచనలో అందరం ఉన్నాము. కానీ దానిలో భాగంగా మొదటగా మనకు ఎందుకంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టర్కే పరిమితం. మరి మన నర్సంపేట ఒక కాన్స్టిట్యున్సీ మాత్రమే అయినా కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లాగా ఆయన ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి మన ఒక నర్సంపేట కాన్స్టిట్యున్సీలో పెట్టడం నిజంగా అరుదు. మరి అలాంటి వ్యక్తి ఇలా హఠాత్మరణం కావడంతో మరి అన్న మన కళ్ళ ముందు అవపడాలని చెప్పేసి గుర్తుగా ఇలా మెడికల్ కాలేజీ ఏరియాలో ఒక ప్రైవేట్ స్థలం, అది కూడా ఒక పట్టా భూమిలో కూడా విగ్రహం ఏర్పాటు చేస్తే మరి ఒక మరి వాళ్ళని ఏమనాలనో ఇలా ఒక అర్థం కాని వ్యవహారంలో మరి ఒక ఎదుటి వాళ్ళు ఇలా ఒక రాత్రే గద్దెను కూల్చడం అది సిగ్గుచేటు. ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్లో ఇవాళ ఒక చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇంకా ఒక పగ ప్రతీకారాలు చూసుకునే అసలు నిజంగా కూడా అసలు ఒక సిగ్గు శరం లేని వ్యవహారం ఇది. ఒక చనిపోయిన వ్యక్తిని దేవుడితో సమానం అంటారు, కానీ అలాంటి దేవుని ఎవడైనా ఎంత పగోడైనా కూడా అయ్యో పాపం అని చెప్పేసి అనుకోవాలి. కానీ చనిపోయిన వ్యక్తి మీద కూడా కనీసమైన విగ్రహాన్ని పెట్టడానికి కూడా అది కూడా ఒక పట్టా స్థలం, ఒక ప్రైవేటు స్థలం కాదు, లేకపోతే ఒక ప్రభుత్వం అనుమతి పొందాల్సిన అవసరం లేని స్థలాన్ని కూడా ఇలా వాళ్ళు ఒక దుండగులు కావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఎవరేమనుకున్నా ఇలా అధికారి పార్టీ వాళ్ళు ఇలా చేపిస్తున్నారని బలంగా వినిపిస్తున్నది. ఆ దొంగ విధవ ఎక్కడ ఏ ముసుగులో ఉన్నా కూడా బిడ్డ నువ్వు అనుకుంటున్నాను నిన్ను ఊళ్ళలో కూడా తిరగనియరు, నువ్వు అనుకుంటున్నా కావచ్చు ఖబర్దార్. ఇవాళ ఎంతమంది ఎంత క్షోభ అనుభవిస్తున్నానో తెలియదు. వాటికి ఆ గద్దె గూలగొల్చడం అనేది చాలా నీచమైన చర్య. నువ్వు అనుకుంటున్నావు నిన్ను విలేజ్లలో కూడా చెప్పులతో కొట్టి నేను చెప్పుల దండలు కూడా మెడకేస్తారు మీరు అనుకుంటున్నావు. కానీ దయచేసి ఇది అది అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మా ఊరు కొట్టుకపోయినప్పుడు చాలా రైతు బంధు అన్ని చేసిండు, చాలా మేలు చేసిండు సార్, చాలా అవకాశంగా ఇచ్చిపోయాడు. చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలను వదిలిపెట్టాడు. మనుషులు నేను వాటి నెంబర్ను దుగ్గొండ మండలం నర్సంపేట చేసిండు సార్. ప్రజలకు అందరికీ మంచిగా చేసిండు. అసలు ఆయనకు ఉండవలసిందే కానీ దేవుడు తాదిగా తీసుకుపోయింది సార్. బాధాకరమే మాకు. ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఒకే ఎవరికైనా అందరికి ఒక విధంగానే చేసిండు ఆయన. వాళ్ళు వీళ్ళు అసంటోళ్ళు ఇసంటోళ్ళు అని ఎప్పుడు ఆయన ఎలాంటి అనుకోలేదు ఆయన. కానీ ఇక కొంత జనాల వలన కూడా అది అట్లా జరగనే ఉన్నది. మాది ఉప్పరపల్లి గ్రామం, మండలం చంద్రపేట. మీ ఎంతో కాలంగా నా చిన్నప్పటి కంచెలు మేము గ్రామంలో నివసిస్తున్నాం. మా అన్నగారు పెద్దస్టేట్ వచ్చే కంచెలు మా పేదలకు న్యాయం జరిగిన దృష్టి పెట్టుకొని ఇవాళ ఒక రోజులు ప్రజలు మాట్లాడుకునే విషయం నాకు బాధాకరం అయింది. ఎందుకంటే న్యాయం చేసిండు మా అన్నగారు. మాకు ఊళ్ళో ఉన్న పేదలో నిరుపేదలో ఎంతో నిరుపేదలకు అందరికీ సాయం చేసిండు. రైతు వేదిక కట్టించి పిండి బత్తాలైనా ఏదైనా మాకు సాయం చేసి ఇవాళ రోజు నా ముందు పొద్దున ఇవాళ జరిగిన ముచ్చట నా పొద్దున మాట్లాడుకుంటే నాకు బాధాకరం అనిపించింది. ఎందుకంటే మా అన్నగారు పార్టీ గురించి ఏది ఆలోచించలే. నష్టపరిహారం రైతు వేదికలో రెడ్డి గారు ఇక లేరు కదా, మరి వారి మనస్తత్వం ఎలాంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా శోక సంద్రంలో అది కోలుకోలేని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ టీవీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. నేను టేకులకుంట తండ సర్పంచ్ని. సో పెద్ది గారు లేని లోటు అయితే ఇప్పుడు కనిపిస్తుంది. వాళ్ళ శోక సంద్రంలోకి వెళ్ళిపోయారు మేడం గారు కానీ పిల్లలు కానీ. ఇంతమంది జనాల్ని చూస్తే పెద్ది గారు బతికి ఉంటే కనుక ఇంత అభిమానులు ఉన్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. చాలా నిజంగా ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. పెద్ది గారి హయాంలో డెవలప్ చేసిన అన్ని పనులు కనిపిస్తున్నాయి, బట్ సార్ లేరనే లోటు అయితే చాలా కనిపిస్తుంది. వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాము. అండ్ ధైర్యంతో ఉండాలని చెప్పేసి ముందుకెళ్ళాలి. పెద్ది గారి గౌరవం ఇంకా మేడం రూపంలో వాళ్ళు కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు వాళ్ళ కుటుంబానికి అందరం అండగా ఉంటామని చెప్పి మేము మనసారి కోరుకుంటున్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక లేరు అనే మాట జనాలు జీర్ణించుకోగలుగుతారు. బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు గత
25 సంవత్సరాల నుంచి చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని, జనార్దన్ రెడ్డి గారికి చాలా మంది చూశారు. అట్లాంటి వ్యక్తి అంటే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలా ఉన్న వ్యక్తులు వాళ్ళు. కానీ సుదర్శన్ రెడ్డి కేవలం ఆర్థికంగా లేకుండా మనిషి యొక్క ప్రజల యొక్క మన్ననలు పొంది ఇవాళ ఆయన చేసిన పనుల అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరి ఇంటితో సంబంధం పెట్టుకొని అన్న తమ్మి అని మాకు గతంలో ఓంకార్ గారు ఉండేది. ఈ 14 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కేసీఆర్ వెన్నంటూ ఉండి ఉద్యమాలు చేసిన వ్యక్తి. తమకు తెలుసు, ఇక్కడ అందరికీ కాకుండా తెలుసు, వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకి నాయకత్వం వహించి 8 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇవాళ 20 ఏళ్ళు సేవ చేసిన వ్యక్తి. అప్పుడు ఆ కాలం 2009లో జరిగిన ఎన్నికలలో గెలిచిన వ్యక్తులు అమ్ముడుపోయినప్పటికీ కూడా మొక్కవని దీక్షతోని వాళ్ళ పట్టుదలతో ఉండి వారి యొక్క కార్యకర్తలను చేయించుకొని వాళ్ళు సమన్వయం చేసి పార్టీని నడిపించిన వ్యక్తులలో అగ్రగామిగా నిలిచడం అంటే అతిశయోక్తి లేదు. అది అందుకే ఇవాళ ఓన్లీ నాట్ ఓన్లీ నర్సంపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తమే కాకుండా విద్యా వ్యవస్థ అంటే ఎక్కడుందో అక్కడ ఈ వరంగల్ హైదరాబాద్ స్టేట్ మొత్తం, తెలంగాణ స్టేట్ మొత్తం నుంచి కూడా ముఖ్య నాయకత్వం రావడం జరిగింది. ఎందుకంటే ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు 119 మంది గెలిచిన వాళ్ళే కావచ్చు, ఓడిన వాళ్ళే కావచ్చు, ఆయనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయనతో గెలిచిన కాంగ్రెస్ కొంతమంది తప్ప మిగతా 119 మందిలో మేజర్గా కూడా ఆయన టైంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు రావడం జరిగింది. అంటే ఎట్లాంటి వ్యక్తులకు వస్తారనేది ఈ సమాజానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అర్థమైపోయి ఉంటుంది. కనుక ఆయన ఇవాళ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆయన చందాలు వసూలు చేసి 500 పడకల గది తీసుకురావడమే కాకుండా అది ఇక్కడ మన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అది చందాలతోని గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ కొని ప్రజలకు డబ్బులు ఇచ్చి ఆయన కష్టంతో చేయడం జరిగిన దానికి ఆయన పేరు పెట్టాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇందాకనే కేటీఆర్ కూడా గవర్నమెంట్ వచ్చిన తదనంతరం ఫస్ట్ ఆయన పేరు పెడతామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఓర్వలేక విగ్రహం పెడతానంటే ఇవాళ మన సంస్కృతి ప్రతి ఒక్కరిని ఆదరించుకొని గౌరవిస్తాం. మనం రాష్ట్రం సాధించు మీ అడుగుజాడలో మీ అభిమానం కోసం మేము ప్రతిరోజు అహర్నిశలు కృషి చేస్తామని ఈరోజు తెలియజేస్తున్నామన్నా. మేము మా జీవితం కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక సభ్యుడిగా నేను మాజీ ఉప సర్పంచ్గా పనిచేసిన అన్న. తెలంగాణ రాష్ట్రం ఔజుబుజు గ్రామంలో నేను ఉప సర్పంచ్గా పనిచేసిన అంటే మీరు సాధించి పెట్టిన మన తెలంగాణ రాష్ట్రానికి ఉప సర్పంచ్గా పనిచేసిన ఔజుబుజు గ్రామానికి అంటే అది నాకు గొప్పతనంగా భావిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్దన్న ఆశయాలను సాధించాలంటే ప్రతి ఒక్కరూ పెద్దన్న ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలంటే ఈ రోజు వరకు ఏ రోజు కూడా పార్టీ మారని ఏకైక వ్యక్తి అంటే మన పెద్ద సుధాన. స్వప్నను గెలిపించేంత వరకు మనం కూడా పోరాడాలి. ప్రతి స్వప్నగా టికెట్ ఇవ్వాలి. గెలిపించేంత వరకు మనం ఓన్లీ అన్నా మీకు అందరికి చేతులెచ్చి నమస్కరిస్తున్నా. ప్రతి స్వప్న ఎమ్మెల్యే గెలిచేంత వరకు మనం నిద్రపోకూడదు. మనం నిద్రపోతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో మనం అన్యాయం, మనం దళితులం. ప్రతి స్వప్న ఎందుకంటే రేపు నాలాంటి వాడు కావచ్చు, నీలాంటి వాడు కావచ్చు, ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినోడు ఈ రోజు కేసీఆర్ గారు పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంటికి వచ్చిండంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చిండు? పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్కు తమ్ముడు లాంటోడు, కుటుంబం లాంటోడు, కొడుకు లాంటోడు. కాబట్టి పెద్ద స్వప్నాన్ని గెలిపించినప్పుడే మనం నర్సంపేట నియోజకవర్గంలో మనం మొగోళ్ళం. లేదు అంటే నర్సంపేట నియోజకవర్గంలో మనం దళితులం. మనం ఏ రోజు కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి లెక్క పోరాడిన లేడు. ఒక కన్ను పొడగొట్టుకున్నాడు అన్న, కుడి కన్ను పొడగొట్టుకొని తెలంగాణ కోసం పోరాడి మేము మన దాంట్లో 10 మంది ఏమన్నారంటే మేము దండం పెట్టాడు, మేము నమస్తే పెట్టాడు అంటే పాపం మొన్న ఓడిపోయిన క్రమంలో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏమని చెప్పిండు మనకు సిగ్గు రాలే.
ఏమని చెప్పిండు, అన్నా మీకు దండం పెడతా, నేను ఎక్కడ పోయింది నా కన్ను అంటే నేను ఉద్యోగ క్రమంలో పోలీస్ దెబ్బలకు లాఠీ దెబ్బలకు నా కన్ను పోయిందన్న, మీ దండం పెడతా, నాకు ఒకరు అవుపిస్తారు ఒకరు అవుతారు అని ఎప్పుడు చెప్పిండయా? మొన్న పోటీలో చెప్పిండు. దయచేసి మీ అందరికీ దండం పెడతానా, నాది పర్కాల్ నియోజకవర్గం, నాది ఔజుబుజుర్ గ్రామం, కానీ అయినా నా కుటుంబం ఎవరైనా రెండు అంటే 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్ల కాళ్ళు మొక్కేపిస్తా పెద్ద స్వప్నకు, 10 ఓట్లకు కాళ్ళు మొక్కి పెద్ద స్వప్న కేపిస్తా. మీరు మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, మీ అందరి కాళ్ళు ఇప్పుడు మొక్కండే మొక్తా. పెద్ద స్వప్నకే టికెట్ ఇవ్వాలి.